23 చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి. ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృపదవ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ మహిమ తండ్రి నీకు వందనాలు. మరి ఒకసారి తండ్రి సంగతి మంచి యోగ్యత బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా మరి ఇద్దరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవాన్ని సన్నిధిలో నిలబడి కొట్టువెళ్ళి మనం చేస్తానైనా అయోగిని కంపెనీ అజ్ఞాని ఏ యోగ్యత లేని వాళ్ళ ప్రభావం అయినప్పటికీ మాకు నిలబడిగా నన్ను మరి చేసి నీ మెల్లైన స్వరూపుతానని రాత్రి మాతో మాట్లాడి ఇదిగోనైనా నీ నామని ఇంట్లో మహిమపరచుకున్నాను. మహారాష్ట్ర త్వరలో రానైన ప్రభు చిన్న ప్రాంతాలు వచ్చినాము తండ్రి. మరి గడిచిన దినం నుంచి గడిచిన 2 దినాలుగా మరి 11వ అధ్యాయం విశ్వాసులు వారి యొక్క విశ్వాస జీవితాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గడిచిన దినాన్ని మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దినాన్న హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం మరి 23-29 చూడగలిగితే అక్కడ మనందరికీ సుపరిచితుడైన వ్యక్తి, మరి దేవుని చేత బహుగా ఇష్టడిగా పిలువబడిన వ్యక్తి అయిన మోషే గురించి అక్కడ రాయబడుతుంది. ఈరోజు మోషే తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడికి ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎలా ఇష్టడుగా ఉన్నాడు, ఎలా దేవుడి యొక్క మెప్పును పొందుకున్నవాడుగా ఉన్నాడనే విషయాన్ని ఈ 23-29 వచనం మధ్యలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, మొదటి మాట అంటాడు ఆయన 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులకు ఆ శిశువు సుందరుడిని చూచి విశ్వాసం బట్టి ఏం చేశారట, రాజాజ్ఞకు భయపడక అతను ఏం చేయారట, 3 మాసములను దాచిపెట్టారు. చూడండి, మోషే యొక్క ఆయన జననంలోనే ఏం దాగుందంటే దేవుడికి భయపడి దేవుడి విశ్వాసం నుంచే జీవితం నుంచి వచ్చాడు ఆయన. మోషే జన్మించే సమయానికి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బహుగా విస్తరించి ఉన్నారు. అప్పటికి వాళ్ళు అనుకున్న 400 సంవత్సరాలు కూడా సంపూర్ణం అయిపోయింది. భయంకరమైన శ్రమల గుండా వారు నడుస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా వాగ్దానం చేసావు కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వారు మొరపెడుతున్న సమయంలో మరి ఆ ఇజ్రాయెల్ అత్యధికంగా పెరిగిన సందర్భాన్ని బట్టి అక్కడ రాజు ఆజ్ఞ వచ్చింది. ఏమనంటే ఎవరైతే మన మధ్య నివసిస్తున్నారో, పరదేశంలో ఉన్నారో ఈ ఇజ్రాయెల్ ఉన్న మగపిల్లలందరినీ చంపివేయమని దేవుడు రాజాజ్ఞలో అక్కడ రాజాజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న మంత్రస్నానాలకి ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డది. ఏమంటే మీరు మంత్రస్నానాలకి మీరు పురుడు వేయడానికి వెళ్తారు కాబట్టి ఆ హెబ్రీ స్త్రీలు ఎవరైనా సరే మరి వారు మగ శిష్యుల కంటే ఏం చెప్పారు, వాళ్ళని చంపేయమన్నారు. అయితే మోషే యొక్క పుట్టుక ముందే దేవుడు ఏంటంటే మోషేని ప్రత్యేకంగా పిలుచుకున్నవాడుగా, ఏర్పాటు చేసుకున్నవాడుగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన చంపడానికి మొదటి అవకాశం ఎవరి చేతుల్లో ఉందంటే మంత్రస్నానానికే అవకాశం ఉంది. కానీ వారు కూడా ఎవరు భయపడ్డారట, దేవునికి భయపడి ఏం చేశారట, ఆ బిడ్డని వారు చంపలేదు. అయితే ఆ బిడ్డని వారు చంపకుండా పుట్టించవచ్చు, కానీ రాజాజ్ఞ ఏంటంటే ఎక్కడైనా మోషే కనపడితే ఏం చేయాలి, వాడిని చంపివేయాలి. బిడ్డనైతే పుట్టాడు, కానీ ఆ బిడ్డని రాజు కనపడకుండా చేయాలంటే ఏం చేయాలి, వారిని దాచి పెంచాలంట. అయితే మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఏంటంటే ఈ బిడ్డని ఎలాగైనా మేము కాపాడగలుగుతాము, దేవుడు ఈ బిడ్డని కాయగలుగుతాడని విశ్వాసంతో ఏం చేయాలంటే ఆయన్ని 3 నెలల పాటు ఆయన్ని కాపాడుతూ వచ్చారట. ఆ 3 నెలల అయిన తర్వాత జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మోషే యొక్క అక్క అయిన ఎవరెవడ మిరియాము మరి ఒక పెట్టెలో పెట్టి జమ్ము పెట్టెలో పెట్టి దాన్ని తాగు పూసి మరి ఆ ఫరో కుమార్తెలు స్నానం చేసి ఆ నది వెంబడి పంపించినప్పుడు ఆ వెంబడి ఆ సహోదరుడు కూడా వెళ్తే మోషే ఎక్కడికి చేరంటే అక్కడి నుంచి ఫరో ఇంటికి చేర్చబడ్డాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నామంటే మోషే యొక్క ఆయన పుట్టుకలోనే ఏముంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు బట్టి ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మోషే యొక్క జనంలో హెబ్రీ స్త్రీలు దేవుడికి భయపడి దేవుడి యొక్క లోబడి జీవితాన్ని చూస్తున్నాం. మోషే పుట్టిన తర్వాత కాపాడుకోవడానికి వారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేసిన పని ఏంటంటే దేవుడి యొక్క విశ్వాసాన్ని కలిగి బిడ్డ ఏం చేయాలంటే రక్షించగలవారు. అలాంటి మోషే పెద్దవాడైన తర్వాత అతడు దేవుడి కొరకు గొప్ప నాయకుడిగా వాడబడుతూ వచ్చాడు. మరి మోషే జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకున్న మంచి పాఠము, ఉత్తమమైన లక్షణం ఏంటి అంటే దేవుడు మోషే గురించి చెప్పిన 2 మాటలు, చాలా విలువైన మాటలు దేవుడు మోషే గురించి చెప్తూ వచ్చాడు. ఆయన మొదటి మాట ఏంటంటే మోషే చదువు వాక్యం వస్తుందండి, నిర్గమకాండం సంఖ్యాకాండం
12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడిచ్చిన మరి ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడే మోషేకి ఏమి చేయంటే ఒక టైటిల్ని ఇచ్చాడు. ఆయన అబ్రహాము యొక్క విధేయత చూసి దేవుడు ఏమంటే ఇష్టపడ్డాడు. ఇక్కడ మోషే దగ్గరకు వచ్చేసరికి మోషే గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మోషే అట దేవుడు ఇల్లంతట్లో చెప్పాలి ఎలాంటివాడట, నమ్మకమైన వాడు. ఎందుకు నమ్మకమైన వాడని సాక్ష్యాన్ని పలికాడంటే, దేవుడు అతని నమ్మకత్వాన్ని ఏం చేయాడంటే గుర్తించగలిగాడు. చూడండి, మన ఇంట్లో ఎవరైనా పనిచేసి ఎవరు ఉన్నారనుకోండి, వారు నిజంగా మనకి బాగా నమ్మకస్తులుగా ఉన్నప్పుడే మనం ఏమంటాం, లేదంటే వాడు అలాంటి కదా నమ్మకమైన వాడు అంటాం. ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాం అంటే, ఆ వ్యక్తి తన యజమానికి ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మోషే దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని చేత ఇష్టుడిగా పిలువబడ్డానికి అతని యొక్క విశ్వాస ప్రమాణంలో ఉన్న ఆత్మీయమైన సత్యం ఏంటంటే నమ్మకత్వమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే యొక్క జీవితంలో దేవుడు ఇష్టపడిన క్వాలిటీ ఆయన యొక్క నమ్మకత్వము. దేవుడి మాటల పట్ల, దేవుడి యొక్క ఉద్దేశాల పట్ల, దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారము అతను చూపిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మోషేని బహుగా ఇష్టపడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అసలు మోషే యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, మోషే ఎలా దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటిగా మోషే యొక్క పిలుపుని చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా దూత ఏమైందట, ప్రత్యక్షమాయెను. చూడండి, మిద్యాను ప్రాంతంలో మోషే గారు ఏం చేస్తున్నారట చెప్పాలి, ఏం చేస్తున్నారు, తన మామ యొక్క మందల్ని మేపుతూ ఉన్నాడు. అలా మేపుతున్న కాలంలో దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్త విందాం. మోషేని దేవుడు పిలవడానికి గల కారణము, మోషే యొక్క జన్మంలోనే ఏముందంటే ఆయన ప్రత్యేకత ఉంది. ఎబ్రీ స్త్రీల చేతిలోంచి ఏమైనా తప్పించబడ్డాడు. అంతేకాకుండా 3 మాసాలు దాచబడ్డాడు. తర్వాత మరలా ఫరో కంటపడి మరణించకుండా ఎక్కడ చేరాడంటే ఫరో ఇంటికే చేరిపోయాడు. అంటే ఆయన పుట్టుకతోనే దేవుడు అతను ఏం చేస్తుంటే ఒక ప్రత్యేకత చూపిస్తూ ఉన్నాడు. అటువంటి మోషే పెద్దవాడైన తర్వాత దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే నువ్వు రావాలి, నేను నీ ద్వారా నేను పని చేయాలనుకుని దేవుడు ఏం చేయాలంటే మోషేని పిలవడం ప్రారంభించాడు. ఎందుకు దేవుడు మోషేని పిలుస్తున్నాడు? అసలు మోషేని పిలిచేటప్పటికి మోషే ఎక్కడున్నాడైనా మిద్యానులో ఉన్నాడు. ఎందుకు ఆయన ఎక్కడ ఉండాలైనా ఐగుప్తులో ఫరో యొక్క ఇంటిలో ఉండవలసిన వాడైనా. ఎందుకంటే ఆ బాల్యమందు 3 నెలల పశుప్రాయమందు అతను జమ్ము పెట్టెలో పెట్టి వెళ్ళినప్పుడు ఆ పెట్టెడు ఎక్కడ చేరాడంట, ఫరో కుమార్తె ఇంటికి చేరాడు. ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని తన సొంత కుమారునిగా పెంచడం ప్రారంభించేది. అంతేకాదు, మోషే ఫరో ఇంటిలో ఫరో కుటుంబంలో ఒక వ్యక్తిగా పెరిగాడు. ఆయన అంటే ఏ స్థితిలో పెరుగుంటాడో చూడండి. ఆయన ఆ దినాల్లో ఐగుప్తు రాజైన ఫరో అంటే ఇంకా అతను మించిన వాడు ఎవరు లేడు. అలాంటి ఫరో కుమార్తెకి కుమారుడిగా పెరిగాడట మోషే. అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, రాజ మందిరాల్లో పెరుగుతున్నాడు, రాజు కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు. అంతేకాదు, విద్యాభ్యాసంలో సకల ప్రావీణ్యాల్ని పొందుకున్నవాడుగా పెరిగాడట మోషే. చూడు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 21వ వచనం చూడమ్మా. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 21వ వచనం. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తెను తీసుకుని తన కుమారునిగా పెంచుకొని, ఎలా పెంచుకుందట మోషేని? ఫరో కుమార్తె తన కుమారునిగా పెంచాడంటే ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఈయన ఎబ్రీ స్త్రీల ద్వారా తప్పింపబడ్డాడు, 3 నెలలు దాచబడ్డాడు. ఆఖరికి ఫరో కంట పడి చనిపోకుండా అదే ఫరో ఇంటికి ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ప్రారంభించాడట. అంతేకాదు, ఏం చేయడం చూడమ్మా,
ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ఏమిపడేటైనా ప్రావీణ్యం పొందిన వాడిగా ఉన్నాడు. అంటే చూడండి, ఆయన ఉంటున్న స్థలము ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడు. విద్యాపరంగా సకల విద్యల్లో కూడా ఏం పొందుకున్నాడైనా ప్రావీణ్యం పొందుకున్నాడు. ఇంతకన్నా మంచి లైఫ్ ఏం కావాలి చెప్పండి, అవునా కదా? మంచి స్థిరమైన జీవితం ఉన్నాడా లేదా? మోషే ఆ సమయంలో మంచి స్థిరమైన జీవితం ఉన్నాడు. అతనితో పుట్టిన వారు మగ పిల్లలందరూ ఏమైపోయారు, అక్కడ చనిపోతున్నారు. కానీ ఆయన జనం నుంచి తప్పించబడుతూ ప్రత్యేకించబడిన వాడు ఈ క్షణంలో ఎక్కడున్నాడంటే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఫరో ఇంట్లో ఉంటూ ఐగుప్తీయుల విద్యలన్నీ అభ్యసించి ఐగుప్తుల సకల విద్యల్లో అన్నింటిలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకుని మాటల్లో కార్యంలో కూడా ఎంతో గొప్పవాడిగా నివసిస్తున్నాడు. అలా నివసిస్తున్న మోషే దేవుడు పిలిచే సమయానికి ఎక్కడున్నాడంటే మిద్యానులో ఉన్నాడు. మరి ఎందుకు మోషే ఫరో ఇంటిని విడిచిపెట్టి వచ్చాడంటే మోషే జీవితంలో ఉన్న మొదటి ఆత్మీయమైన జీవితం ఏంటో తెలుసా? మోషేకి దేవుడి పట్ల దేవుని ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వాడిగా పెరిగాడు. ఆయన మోషేకున్న ఆసక్తి ఏంటో తెలుసా? దేవుని గూర్చిన ఆసక్తి, దేవుని ప్రజలను గూర్చిన ఆసక్తి ఉంది మోషేకి. అందుకే అక్కడ ఫరో ఇంట్లో పెరుగుతున్నా, సకల ఐశ్వర్యంలో పెరుగుతున్నా, సకల విద్యా ప్రావీణ్యాలు కలిగి పెరుగుతున్నా, ఏ లోటు లేకుండా అతనిలో ఉన్న లోటు ఏంటంటే దేవుడి గూర్చిన ఆశ, దేవుని ప్రజల గూర్చిన ఆశ మోషేకి బహుగా ఉంది. అందును బట్టి మోషే ఏం చేస్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు చూడండి. ఆ దినములో మోషే ఏమైనట? పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఎవరి దగ్గర పోయాడట? తన జనులు అంటే ఎవరు? ఐగుప్తీయులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు లేదా హెబ్రీలుగా పిలువబడుచున్న ఇజ్రాయేల్ యొక్క భారాన్ని చూడడానికి వెళ్ళాడట ఆయన. అసలు భారం చూడడానికి ఆయన ఏమైనా శ్రమంలో ఉన్నాడా అంటే లేదు. ఎక్కడున్నాడు ఆయన? ఫరో ఇంటలో కుమారుడుగా బతుకుతున్నాడు ఆయన. సకల ఐశ్వర్యంతో విద్యతో ప్రావీణ్యంతో బతుకున్నాడు ఆయన. అయినా ఆయనకున్న ఆశ తెలుసా? దేవుని గూర్చిన ఆశ, దేవుని ప్రజల గూర్చిన ఆశ. కాబట్టి ఆయన అక్కడ నిలబడలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళకుండా తన ప్రజల భారాన్ని చూడాలని ఆశపడ్డాడు. చదవమాట నెక్స్ట్. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక హెబ్రీని ఇంకొక ఐగుప్తీయుడు కొట్టగా అతడు చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఏం చేశాడట? అతన్ని పాతి పెట్టేశాడు. ఏం చేశాడట? పాతి పెట్టేసి. ఎవరు కొడుతున్నారు? ఐగుప్తుడు వెళ్ళి హెబ్రీన్ అంటే ఆయన పెరిగింది అక్కడ ఐగుప్తీయుల ఇంట్లో పెరిగాడు. ఐగుప్తులోనే సంరక్షించబడ్డాడు. ఐగుప్తీయుల విద్యలో నేర్చుకున్నాడు. ఐగుప్తులోనే ప్రావీణ్యం పొందుకున్నాడు. అటువంటి వాడు ఏమైపోయినప్పటికీ ఐగుప్తీయుడిగా ఉండాలి. కానీ ఆ మనిషి అయితే పెద్దవాడయ్యాడు, కానీ అతని హృదయంలో ఉన్న దేవుడి పట్ల ఆశ అనేది మారలేదట. చూడండి, ఐగుప్తీయుడు వెళ్ళి హెబ్రీని కొడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అతను ఎక్కడ పెరిగినా, ఏ స్థితిలో పెరిగినా తన సొంత జనాంగం ఎవరై ఉన్నారంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రజలై ఉన్నారని నమ్మాడు. అందుకే వారి భారాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అందులో వారు ఒకరికొకరు చంపుతున్నప్పుడట అతను తట్టుకోలేక ఏం చేయడట? ఆ ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడట. పాతి పెట్టేసి ఆ విషయం తెలిస్తే ఏమవుతుందని భయపడుతుంటే ఆ విషయం ఎవరు తెలిసిందంటే ఫరోకి తెలిసింది. అప్పుడు ఫరో ఎక్కడ తను చంపేస్తాడని చెప్పి ఏం చేయడట? ఆయన ఐగుప్తు విడిచి మిద్యానికి పారిపోయాడు. అంటే ఆయన ఐగుప్తు యొక్క రాచరికాన్ని, ఐగుప్తు యొక్క గొప్ప ఉన్నతమైన స్థితిని అతను కోల్పోవడానికి కారణం ఏంటి చెప్పాలి? స్వయంకృతమా కాదంటారా? తనంతర్దాన్ని చేసుకుందేనా? నాకెందుకు ఇజ్రాయేల్ భారం, నాకెందుకు ఆ దేవుడు చూసుకుంటాలే, దేవుడి ప్రజలు దేవుడు చూసుకుంటాలే, నేను బాగున్నాను కదా అనుకుంటే వాళ్ళ భారాన్ని చూడడానికి వెళ్ళేవాడు కాదు. అక్కడికి వెళ్ళి తన ప్రజలు పడుతున్న బాధను బట్టి, తన ప్రజలు మరణిస్తున్న విధానాన్ని బట్టి ఆయన బాధపడి అతను చంపేవాడు. అంటే ఆయన మోషే కోరుకున్నది ఏంటంటే తన ప్రజల క్షేమము కన్నా, దేవుని ప్రజల క్షేమము కన్నా
అతని యొక్క ఐశ్వర్యము ఆధిక్యతను ఎప్పుడు కూడా గొప్పదిగా ఆయన ఎంచుకోలేదు. చూడండి, అదే మాట ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. చూడండి, అన్నాడైనా ఎబ్రీ గ్రంథం అన్నాడు. చూడండి 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి ఫరో కుమార్తెగా కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏం కోల్పోతున్నాడైనా? నాకు ఫరో కుమార్తెకి కుమారుడుగా, రాజుగా, అధికారిగా, ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, ప్రావీణ్యుడిగా, గొప్ప హోదాన్ని నేను కోరుకోవట్లేదు. నేను కోరుకుంటుంది ఏంటంటే నా దేవుని ప్రజలతో శ్రమపడితే దానికన్నా నాకు ఎక్కువ అని కోరుకుంటున్నాడు. మోషే యొక్క మనసు ఎటువంటి మనసు అంటే దేవుని కొరకు ఆశపడే మనసు, దేవుని ప్రజల కొరకు ఆశపడే మనసు. అటువంటి మోషేని దేవుడు ఏం చేస్తాడంట? ఆ మిద్యాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని పిలుస్తున్నాడు. పిలిచేమన్నాడు? చదవమ్మా, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిన్ను ఫరో యొద్దకు చాలా జాగ్రత్త. మోషేని దేవుడు పిలిస్తే ఏమనంటే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు నిన్ను ఎవరి దగ్గర పంపుతాను? ఫరో యొద్దకు పంపుతాను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలి. జాగ్రత్త అండి. ఇందులో మోషే కొరకు పిలుపు చాలా జాగ్రత్త. చాలా మంది ఏమంటారంటే, మోషే పిలిచినప్పుడు మోషే సాకు చెప్పాడండి అంటారు. ఏమంటారు? అవునా లేదా? మోషే ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోలేదు. చాలా మంది అంటారు మోషే సాకులు చెప్పాడండి. జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు అబ్రహాం పిలిచి ఏమన్నాడు? నీకు దేశాన్ని ఇస్తాను, నేను గొప్ప జనాంగం చేస్తాను. ఆ ఆశీర్వాదం ఎవరు చెబుతుంది? అబ్రహాంకి, అబ్రహాం యొక్క కుటుంబానికి. ఇప్పుడు మోషేని పిలిచి దేవుడు, మోషే నీకు ఐగుప్తుని ఇస్తాను, లేకపోతే ఐగుప్తు రాజులు చేస్తానంటే మోషే లోపడ్డాడు అనుకోండి, దానికి అర్థం ఉంది. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్న పని ఏంటి? నువ్వు వెళ్ళి నా ప్రజల్ని ఐగుప్తులోకి తీసుకుని రావాలి. ఇందులో మోషేకి వచ్చే ప్రయోజనం ఏముందా చెప్పండి అమ్మా. ఇందులో మోషేకి వచ్చే ప్రయోజనం ఏముందా? తనకంటూ స్వలాభం వచ్చే ప్రయోజనం ఏముందా? నిజానికైతే లేదు. ఫోన్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏ ఫరోకైతే భయపడి చంపుతాడని పారిపోయి ఆ గొప్ప ఉన్నతమైన స్థితిని, ఆ రాజమందిరాన్ని విడిచిపెట్టి ఆయన శ్రమ పడ్డానికి ఇష్టపడి మిథ్యాన్ని పారిపోయాడు. అదే మిథ్యా నుంచి మళ్ళా దేవుడు ఏమన్నాడు? పిలుచుకొని నిన్ను నేను ఎవరి దగ్గర పంపిస్తాను? ఫరో దగ్గర పంపిస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నా ప్రజల్ని ఐగుప్తు నుంచి నువ్వు తోడుకొని వెళ్ళాలి. దేవుడు మోషే మీద పెట్టుకున్న నమ్మకం ఎంత గొప్పదంటే, ఆ నమ్మకాన్ని సంపూర్ణం చేసిన వాడు ఎవరంటే మోషే. ఇక్కడ మొదట నమ్మకం పెట్టుకుంది దేవుడి మీద మోషే కాదు. మోషే మీద దేవుడే పెట్టాడు. ఆయన తన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఎందుకంటే మోషే జీవితాన్ని చూశాడు. ఆయన ఎందుకు మోషే నువ్వు విజ్ఞానం ఉన్నావు? ఎందుకు ఎడగొచ్చావు? ఏ ప్రజల కోసం అయితే నువ్వు బాధపడ్డావో, ఏ ప్రజల భారాన్ని చూసి నువ్వు బాధపడ్డావో, ఏ ప్రజల భారాన్ని చూసి ఒక ఐగుప్తి నువ్వు చంపి ఇసుకలో వేసి అయ్యా నా గొప్ప ఆధిక్యత కన్నా నా ప్రజల కష్టమే నాకు ఎక్కువ, నువ్వు ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చావో ఆ ప్రజలను విడిపించు. ఎందుకంటే ఆ భారం ఎవరిలో ఉంది చెప్పాలి? దేవుని ప్రజల పట్ల భారం ఎవరికి ఉంది? దేవుడికే కాదండి, ఆ మధ్య ఉన్న మోషే కూడా అంతే భారాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే మోషేని దేవుడు పిలిచి అన్నాడు, మోషే నేను గొప్ప జనాంగం చేస్తున్నాను లేదు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను లేదు. అసలు మోషేకి సంబంధించిన ఒక్క ఆశీర్వాదం కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పలే. తనకు సంబంధించి తనంతట తానుగా తనకి తన కుటుంబానికి సంబంధించి మోషే గురించి ఎక్కడ దేవుడు ఆశీర్వాదం లేదైనా, వాగ్దానం చేయలేదైనా. అతను పిలిచిన పిలుపు ఎంత గొప్ప పిలుపు అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలును ఏం చేయాలంటే ఐగుప్తులో వచ్చి తోడుకొని రావడానికి నువ్వు ఎవరు ఎదుర్కోవాలి తెలుసా? ఆ ఫరోని ఎదుర్కోవాలి. పదాన్ని నా దగ్గర తీసుకెళ్తాను అంటాడు ఆయన. అది దేవుడు మోషేకి ఇచ్చిన పిలుపు. అంటే ఆ పిలుపులో ఎవరికి నమ్మకం ఉందో తెలుసా? దేవుడికి ఉంది. ఎవరి మీద? మోషే మీద దేవుడికి ఉంది నమ్మకం. ఇంకా మోషేకి నమ్మకం కలగాలి. ఎందుకంటే అప్పటికి 400 ఏళ్ళ నుంచి ఎవరు కూడా దేవుడిని వెళ్ళలేదు, దేవుడి స్వరాన్ని వెళ్ళలేదు, దేవుడి గురించి మాటలు వాళ్ళు వినలేదు. ఎందుకంటే అంతకుముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు?
అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. తర్వాత ఏం వచ్చారు వీళ్ళు? ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చేసారు. ఐగుప్తులో తరతరాలుగా 400 ఏళ్ళలో ఉన్నారు వాళ్ళు. ఆ 70 మంది కాస్త 6 లక్షల బలం అయిపోయారు. 6 లక్షల బలం అయిపోయారు వాళ్ళు. ఆలోచిస్తాడని ఇప్పుడు స్వరం వినబడుతుంది. అందుకే దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతూ అన్నాడు చూడమ్మా, 3వ అధ్యాయంలో పరిచయం చేసుకుంటే ఏమన్నాడు చూడమ్మా, 6వ వచనం నేను చదువుకున్నాం, 3:6. మరియు ఆయన నేను నీ తండ్రి నేను చదువుకున్నా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఎందుకో తెలుసా? మోషే, దేవుడికి ఎవరి మీద ఉన్న నమ్మకం అంటే మోషే మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మోషేకి దేవుడి ప్రజల పట్ల ఉన్న భారాన్ని దేవుడు చూశాడు. కానీ ఇప్పుడు ఎవరికి నమ్మకం కలగాలి? మోషేకి దేవుడి మీద నమ్మకం కలగాలి. ఎందుకంటే ఆ పని జరగాలంటే మోషే ద్వారా జరగాలి. దేవుడు మోషేని ఎంచుకున్నాడు, కానీ ఆ పనిలో మోషే ఇవ్వాలంటే ఏర్పాటు చేయబడాలి. దానికి మోషే సంబంధించాలి. అందుకే దేవుడు తాను పరిచయం చేసుకుని మొదటగా మోషేకి ఇవ్వడం తెలుసా? నేను మీ తండ్రి దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? మీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుని. అమ్మయ్య, ఈ మాట వినగానే మోషేకి ఎలా ఉండదంటే కొంత నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మేము ఉండడానికి కారణం ఎవరంటే ఆ రోజు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం. అంటే మరలా మేము వెళ్తామని కూడా ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారు. అంటే ఆ వాగ్దానం చేసిన వాడే కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఆ దేవుని నమ్ముటిలో ఏమైందంటే ఆయనకి మొదటి అడుగు అక్కడ పడుతూ వచ్చిందట. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫరో దగ్గర పంపిస్తాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు ఆయన. చూడండి మోషే ఏమంటాడు అంటే చదువు అక్కడ. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడిని ఎవరుతాడంట? దేవునితో అన్నాడు. ఇప్పుడు దేవుడికి అయితే నమ్మకం ఉంది మోషే కార్యం చేస్తాడని. కానీ మోషే ఇంకా ఎవరు నమ్మాలి? సంపూర్ణంగా దేవుడిని నమ్మాలి. నమ్మడం కోసం ఎక్కడయ్యా నువ్వు నన్ను ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకుని రావడానికి ఆ ఫరో దగ్గర వెళ్ళని నేను ఎంతటి వాడను. ఇది మోషే చెప్తున్న సాకు కాదండి. మోషే తనను తాను ఏం చేస్తాడంటే తన యొక్క వాస్తవికతను ప్రభువు ముందు ఆయన పెడుతున్నాడు. ఆయన తన వాస్తవికతను పెడుతున్నాడే తప్ప మోషే సాకులు చెప్పట్లే, తప్పించుకోవడానికి సాకులు చెప్పట్లే. తన వాస్తవికతను పెడుతున్నాడు. ఎందుకంటే అదే ఫరో భయపడి ఒక రోజు ఏం చేస్తాను, నేను వచ్చేస్తాను, ఒక మనుషుడి కొరకే నేను పరిగెట్టి వచ్చేస్తాను. నేను ప్రావీణ్యం గలవాడినే, జ్ఞానం గలవాడినే, ఆ ఇంట్లో పెరిగిన వాడే కావచ్చు. కానీ ఇంత గొప్ప భారమైన పనిని నేను చేయడానికి నేను ఎంతటి వాడినయ్యా, నా స్థాయి ఏమాత్రం. ఎందుకంటే దేవుడు తన పనిలో పిలుచుకున్నప్పుడు దేవుడు చూసేదే తెలుసా? మన ఆ పనికి సరైన వాళ్ళు కాదా లేని ఎవరు చూస్తారంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయన అది మనకి తెలియనప్పుడు ఏం చేస్తాడు? ఆయనే మన శక్తిని, ఆయన యొక్క కార్యాలు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన మోషే వచ్చిందే ఛాన్స్ కదా, వెళ్ళిపోలేదైనా. అతను దేవుని పట్ల తన నమ్మకాన్ని స్థిరపరచుకోవడం కోసం ఏం చేస్తాడంటే తన పరిస్థితిని ఏం చేస్తాడు అక్కడ ఆయన ముందు చెప్పే కదా, వెళ్ళిపోతానులే, నువ్వు ఉన్నావు కదా, ఏదో చేస్తాను అట్లే. అసలు నేను చేయడానికి సమర్థునేనా? నేనేం పాటివాడిని అయ్యా, నేనేం పాటివాడిని? ఎంత గొప్ప భారాన్ని పెట్టడానికి అసలు సరిపోతాను అనుకుంటున్నావా నువ్వు అంటే ఏమన్నాడంటే నా మీద నీకున్న నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఆ నమ్మకం ఏంటి? ఎలా నేను నమ్మాలి, ఎలా చేయగలనని, నేను ఎంతటి వాడిని అంటాడు. చదవమ్మా. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపినానంటుకు అది నీకు సూచన. ఎవరికైనా అయ్యా నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటాను అంటే ఇక్కడ దేవుడితో ఆయన మాట్లాడుతున్నమాట. మొదటిగా ఆ దేవుని గుర్తించాడు. రెండోది ఆ దేవుడు తనతో ఉండబోయే స్థితిని ఏం చేస్తాడంటే ఆయన కొంచెం కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. అడుగుతున్నాడు, అయ్యా నేను ఏ పాట వాడినా అంటే, అయ్యా నువ్వు ఏ పాట వాడని భయపడకు. ఎందుకో తెలుసా? నిశ్చయంగా నేను ఏమవుతాను నీకు తోడుగా. అంటే నువ్వు ఉండవు, పని చేసేది ఎవరు? నేను. నువ్వు నిలబడు, నీకోసం కార్యం చేసేది నేను. ఆయన ఎవరో గుర్తించగలిగాడు. ఆయన తనతో నిలబడతాడనే విషయాన్ని ఏం చేయడం ఆయన ఇప్పుడు గుర్తించగలిగాడు. అంతేకాదు మళ్ళీ ఇంకో మాట అన్నాడు చూడండి. అదే 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు 4వ అధ్యాయం 10వ వచనం. వారు నన్ను నమ్మరు, నా మాటను వినరు,
యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అందులో ఆయనకి ఏం చేయట మొదట ఏమన్నాడు, నేను ఏ పాటి అన్నాడు అంటే, దేవుడు నీకేం పర్లేదవయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఎందుకు భయం, నేను ఉన్నాను కదా అన్నాడు. సరే నాయనా అన్నాడు. తర్వాత మళ్ళీ అడుగుతుండే, ఏమన్నాడయ్యా నువ్వు నాకు కనబడ్డావని ఇవన్నీ చెప్పావంటే అసలు నమ్ముతారా నా మాట? నమ్మరు అంటే అప్పుడు అంటాడు, వారు నమ్మునట్లుగా ఏం చేస్తాడంటే దేవుడు మోషే ద్వారా అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన సూచక్రియల్ని చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మోషే ఒక్కడే దేవుడు నమ్మితే సరిపోదండి. మోషేని వెంబడించే జనాంగం కూడా ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి. మోషే వచ్చి రెండరా తీసుకెళ్ళిపోతాను దేవుడు నాకు చెప్పాడంటే అసలు దేవుడు ఎవరు నువ్వు చూసావంటే, ఇప్పుడు మోషేకైతే నమ్మకం వచ్చింది, కానీ నమ్మకం ఇప్పుడు ఎవరు రావాలి? తను వెంబడించబోయే జనాంగానికి రావాలి. కాబట్టి అనండి, అయ్యా వాళ్ళు నమ్మరయ్యా, వాళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్మేటట్టు చేసే బాధ్యత నాదని ఏం చేయడంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందే అద్భుతమైన కార్యాలు చేయడం మొదలెట్టాడు. వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నమ్ముతూ వస్తున్నారు. మళ్ళీ ఇంకో మాట అన్నట్టు అదే 4వ అధ్యాయంలో, అదే 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడనని నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా ఏం చెప్తాడు ఇప్పుడు? అయ్యా బానే ఉంది, నువ్వు నన్ను పిలుచుకున్నావు బాగానే ఉంది, నన్ను వెళ్ళమంటున్నావు బాగానే ఉంది, వారి నంబర్ అంటే నమ్మించేందుకు కార్యాలు చేస్తావు బాగా, కానీ నేను వారితో మాట్లాడడానికి ఎటువంటి వాడిని నోటి మాన్యము ఇది సాఫ్ కాదని తన యొక్క స్థితిని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన తన స్థితిని ఆయన చెప్పుకున్నాడు. ఆయన పరిస్థితి ఇది కదా, మరి ఎలాగా ఏం చేయమంటావు? మరి నన్ను నేను మాట నేర్పరిని కాదు, దాంతో నాకు నోటి మాన్యం ఉంది కాబట్టి నేను సరిగ్గా మాట్లాడగలుగుతానో లేదో, మరి ఏం చేయాలి, నా పరిస్థితి ఇది అంటే దేవుడి యొక్క సహాయం ద్వారా మనం నడవాలనుకున్నప్పుడు అంటే దేవుడి ముందు మనం ఏమై ఉన్నామో ముందు ఏం చేయాలంటే గుర్తించాలి. ఈరోజు దేవుడి పని చెయ్యాలి అంటే మన సమర్థత ఎంత ముందు మనకు తెలిస్తేనే నిజమైన సహాయం మనం ఏం కలుగుతాడు దేవుడి నుంచి పొందుకో. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అంత పోటుగా లేదు, నేనేం చేస్తాను ఏవో చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేస్తున్నావా, సరే చేయతే చూద్దా ఉంటాడు ఆయన. కానీ నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నా కూడా శక్తి ఏంటి నేను తెలుసుకున్నాడు. అయ్యా నేను ఇంత బలహీని, లేకపోతే నాకు ఈ స్థితిది, అయ్యా ఈ గొప్ప కార్యాన్ని చేయగలనా, నాకు తోడుగా ఉండి నువ్వు అడగడానికి దేవుడు ఏం చేస్తుంటే ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. కానీ చాలా మంది ఆ యొక్క లోబడి నమ్మకత్వం జీవితం చేయడానికి ఇష్టపడరు. చాలా మంది నేను తెలిసిందే వేదం, నేను చేసిందే రైట్ అనుకుని దేవుడి సహాయం లేకుండానే వెళ్ళిపోతుంటారు. దేవుడి పనిలో, దేవుడి పరిచర్యలో, దేవుడి కార్యాల్లో, దేవుడిచ్చే బాధ్యతల్లో, ముఖ్యంగా దేవుడికి బాధ్యత ఇచ్చేది ఇక్కడ మోషేకి. తన సొంత ఆశీర్వాదం కోసం వస్తే రాలే, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం రాలే. దేవుడి యొక్క బాధ్యతని ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు మోషే మోస్తున్నాడు. ఈ బాధ్యత నేను మోయడానికంటే ఇచ్చేవు కదా, నేను వెళ్ళిపోతానే, నీకు ఎదురు అనట్లేదన్నా. ఆ బాధ్యత నేను సంపూర్ణంగా చేయాలి, నమ్మకంగా నేను ఆ పని చేయాలంటే అసలు నేంటి వాడు, నా స్థాయి ఏంటో నేను ఏం చేయాలి తెలుసుకోవాలి. సాకులు చెప్పట్లేదండి. దేవుడిచ్చిన పని నమ్మకంగా సంపూర్ణం చేయాలంటే అందుకు కావాల్సిన అర్హతలు ఎత్తుకుంటున్నాడు ఆయన. అర్హతలు లేకపోతే ఎవరు చెప్తాడు ఆయన? ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎటువంటి లోపాన్నైనా సరి చేయగలవాడు, ఎటువంటి దానిలోనే సహాయం చేయగల శక్తి ఎవరికి ఉందంటే దేవునికే ఉంది. చూడండి ఆ మాటలు దేవుడు ఏమన్నాడు చదువుమా. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? పైన చదువుమా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఏమన్నాడు ఆయన? అయ్యా నువ్వు ఏం మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఏం మాట్లాడాలో అవన్నీ కూడా ఏం చేస్తాను నేను నీకే ముందుగా చెప్తాను. నువ్వు చెప్తావు బాగానే ఉంది, కానీ మోసే సమస్య ఏంటి చెప్పలే అమ్మా. మాట నేర్పడం కాదంటే ఆ సమయంలో జ్ఞానంగా నేను మాట్లాడలేను. నెంబర్ 1. అది దేవుడు ఏమన్నాడు? నువ్వేం మాట్లాడాలో నేను నీకు చెబుతాను లేవయ్యా, తొందరపడక అన్నాడు ఆయన. ఇంకో సమస్య ఉంటుంది ఏంటంటే అమ్మా నోటి అంటే నేను సరిగా మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య కూడా పెడతా. అది బాగానే ఉంది అసలు నువ్వు చెప్తావు చెప్పమని, నువ్వు పేపర్ రాసి మెసేజ్ చేయమంటే అది చెప్పడానికి నా నోరు తిరగాలి కదా, నా నోరు పలకాలి కదా, తట్ అవ్వదు కదా. మరి దీని సమస్య ఏంటి అంటే దేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందట. చూడండి మాట చదువు నెక్స్ట్.
ఆ, ఆయన ఆ, 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 నేను నీ నోటికి అతని నోటికి ఏమవుతాను? ఆ, ఆ, అతడే నీకు బదులుగా మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును. ఇప్పుడు రెండో సమస్య కూడా ఏం చేయాలి? దేవుడు తీర్చివేసేసాడు. అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు, ప్రాబ్లం ఏంటి? సరే, అహరోన్ బాగా మాట్లాడతారు కదా, నేను నీకు చెప్తాను, నువ్వు అహరోన్ చెప్తావు. అహరోన్ ఏం చేస్తాడు? నీ తరపున ఎవరు మాట్లాడతారు? అహరోన్ మాట్లాడతారు. ఎందుకండి? పంపించారు కదా, వెళ్ళిపోదాంలే, ఏదైతే అదే నెలట్లేదు. ఆయన వెళ్ళడానికి కావాల్సిన అర్హతను చూస్తున్నాడు, మాట్లాడడానికి కావాల్సిన జ్ఞానాన్ని చూస్తున్నాడు, మాట్లాడడానికి కావాల్సిన నేర్పరితనాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మోషే ఏం చేయాలి తెలుసా? పరిపూర్ణంగా దేవుని నమ్మటము ప్రారంభించాడు. పరిపూర్ణంగా దేవుని పనిలో నమ్మకంగా కొనసాగించడం అయినా ప్రారంభించాడు. నా ప్రియమైన దేవుడు, అందుకే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. ఎందుకు ఆ నమ్మకస్తులుగా ఉండగలిగాడంటారా? అతడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, అతడు దేవుణ్ణి గుర్తించగలిగి ఉన్నాడు, అతడు తన స్థితి ఏంటో, తన పరిస్థితిని ఏంటో గ్రహించగలిగి ఉన్నాడు. సంపూర్ణంగా మోషే ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుడి మీద ఆధారపడి. ఎందుకు తెలుసా? ప్రతిసారి నాకేమొచ్చు, నాకు ఇలాగని ఎందుకు అన్నాడు తెలుసా? ఎందుకు తెలుసా? అన్ని విషయాల్లో నాకు ఎవరు కావాలి? తోడు ఎవరు కావాలి? అదే ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఈ పని నమ్మకంగా చేయాలంటే నాకు విద్యలు వచ్చి రావాయి. విద్యలు ఐగుప్తులో ప్రావీణ్యం పొందినవాడు, విద్యలు పొందుకున్నవాడు ఆయన. అంతేకాదు అక్కడ ఏంటంటే మంచి విద్యలో ప్రావీణ్యం పొందినవాడు. అయితే అతడుకున్న జ్ఞానము, అతడుకున్న శక్తి కొంతవరకే పరిమితం. కానీ దేవుడిస్తున్న ఈ బృహత్తరమైన బాధ్యతకి తాను సరిపోయినవాడు కాదు. ఇది దేవుడి సహాయం లేకుండా, దేవుడి తోడు లేకుండా, దేవుడి నడిపింపు లేకుండా, ఆయన తన పక్షమైన నిలబడకుండా ఈ పనిని తను చేయలేడు. కాబట్టి ప్రతి దానిలో ఏం చెప్తున్నాడంటే, అయ్యా నాకు నువ్వేం కావాలి? ఎవరు మోషేతో దేవుడు అతను చెప్పిన ప్రతి కారణానికి ఆయన చెప్పిన ఆన్సర్, మొదటి ఆన్సర్ తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆమె చెప్తాడైనా, మోషే ఏ కారణం చెప్పినా దేవుడు ఎక్కడ నచ్చిన ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. అంటే మొదటిగా ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే నేను నీతోనే ఉంటాను, కాబట్టి నువ్వు నా పని నమ్మకంగా చెయ్యాలి, ఈ బాధ్యతను తీసుకోవాలన్నప్పుడు మోషే అట ఆ దేవుని మాటలు లోబడి ఏం చేయండి ఆయన ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి నాయకుడిగా ప్రారంభమయ్యాడండి. అలా ప్రారంభించిన మోషే గారు చూడండి, అక్కడ వరకు అంటే ఐగుప్తులోంచి వారు బయలుదేరే వరకు కూడా దేవుని సహాయంలో బలపడి ఆ పనిని ప్రారంభించాడండి. ఒక్కసారి ఆయన పనిని ప్రారంభించిన తర్వాత మోషే ఎలా మారిపోయాడు తెలుసా? చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ చదువు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఎరణ్యములో చచ్చుట మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులు దాసులవుదుమని చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే చూడండి, ప్రయాణం ప్రారంభమయ్యేదంటే మోషే దేవుడిచ్చిన ఆ బాధ్యతను ఏం చేస్తున్నాడంటే నమ్మకంగా మొదలు పెట్టాడండి. మొదలు పెట్టగానే వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటి తెలుసా? ఐగుప్తు నుంచి బయటికి రాగానే వచ్చిన సమస్య అంటే ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. ద ఫస్ట్ ఇన్సిడెంట్, మొదటి సంభవం ఇదే. దానికి ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఎవరున్నారండి? ఫరో. అంటే ఇజ్రాయేలీని ముందుకు నడిపించాలంటే ఏం దాటాలి? ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటాలి వాళ్ళు.
అది పరిస్థితి. లేదా ఎక్కడ చచ్చిపోవాలంటే ఐగుప్తుల చేతిలో చనిపోవాలి. అంతటా వారందరూ వచ్చి మోషేతో మాట్లాడుతుంటే మోషే అక్కడ మాట్లాడాడు. చూడండి ఏమంటారు తెలుసు? మోషే అందుకు మోషే భయపడకూడి, యెహోవా మీకు నేను చేయు రక్షణను మీరు ఊరక నిలుచు చూడుడి. ఏమంటాడు ఈ మాట? ఏమంటాడండి ఈ మాట? దేవుడిని అడిగి చెప్పాడా, ముందే చెప్పాడు ఈ మాట? చెప్పాలి. వీళ్ళందరూ అడగగానే ఏం చేయాలంటే వెళ్ళే దేవుడా ఏం చేయమని అడిగాడా? అడగలే. అడగకుండా అని చెప్పిన మొదటి మాట తెలుసా? అంటే మోషే తన యొక్క బాధ్యతని ప్రారంభించగానే దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నాడంటే ఆ దేవుడు తనకిచ్చిన వాగ్దానం తెలుసా? నేను నీకు తోడే ఉన్నాను, కాబట్టి దేవుడు ఏదైనా నా పక్షాన చేస్తాడు. అది ఆయన విశ్వాసం. దేవుడు ఏదైనా నా పక్షాన చేస్తాడు. ఇజ్రాయెల్ అందరూ వచ్చి ఆయన మీద పడిపోతుంటే వెంటనే ఆయన చేయవలసిన పని తెలుసా? దేవుడా ఏంటి పరీక్ష అనుకోవాలి, కానీ మొదటిగా ఆయన మళ్ళీ మాట తెలుసా? ఇదిగో మోషే అన్నాడు, ఆలోచించండి, మీరు ఊరకుండి దేవుడి చే గొప్ప రక్షణ మీరు ఏం చేయాలట చూడండి. అంటే మోషేకి ఏమర్థమైందంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఎలా వచ్చింది ఆ విశ్వాసం అంటే అతడు దేవుడికి పరిపూర్ణమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడండి. ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలు అతను పొందుకున్న సమాధానం తెలుసా? నేను నీకు తోడై. ఎప్పుడైతే ఆయన తోడై ఉన్నాడు, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఇగో నేను ఆయన మీద నమ్మకంతో ముందుకెళ్తున్నాను మొదటి విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాడు. అతను అంటున్న మాట, భయపడకండి, ఊరకుండండి. భయపడకండి, ఊరకుండా. ఎంత పెద్ద మాటలు అవి! అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ముందు ఎర్ర సముద్రం, వెనకాల సైన్యం. భయపడకుండా ఉంటారు ఎవరైనా? కానీ మోషే అంటున్నాడు, భయపడకండి, ఊరకుండి, గొప్ప రక్షణ మీరు చూడండి. దేవుడు మీ పక్షాన్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రక్షణ కార్యం చేయబోతున్నాడు. అంతగా దేవుడు ఏం చేయడంటే ఆయన తన నమ్మికని ఉంచుతాడు. ఆ నమ్మిక పొందుకోవడానికి ఏం చేయడం తెలుసా? అనేక ప్రశ్నల ద్వారా ఆయన కోరుకున్నది ఏంటి తెలుసా? అయ్యా నాకు ఎల్లప్పుడూ ఏం కావాలంటే నీ సహాయము, నీ తోడు నాకు కావాలి. అది మోషే కోరుకున్నదండి. మోషే దేవుడి నుంచి కోరుకున్నది సాకులు చెప్పి తప్పించుకోవడం కాదు. అయ్యా నా ప్రతి దాంట్లో కూడా నువ్వు ఉండాలి. నేను బలవంతున్నా అయినా నాకు అనవసరం, నీవు నాకు ఉంటేనే నిజమైన బలం. నేను జ్ఞానవంతున్నే అయినా నా జ్ఞానం కాదు, నీవు నాకు తోడు ఉంటేనే అది నిజమైన జ్ఞానం. నేను నడిపించగలవాడినే, కానీ నాకు నేనుగా నా జ్ఞానంతో నా శక్తితో కాదు, నీవు నాకు తోడు ఉన్నప్పుడే ఆ పని ఏమవుతుందంటే సంపూర్ణత అవుతాడు. మోషే కోరుకున్నది ఏంటంటే దేవుడు తను ఎంతగా నమ్మాడో అంతకన్నా ఎక్కువగా మోషే కూడా ఎవరు నమ్మాడంటే దేవుణ్ణి నమ్మాడండి. బహుగా నమ్మాడు దేవుణ్ణి. ఎంతగా నమ్మాడంటే అక్కడి నుంచి ఆయన ప్రారంభం మొదలైన కానీ చివరి వరకు కూడా ఎక్కడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలే. ఒక సందర్భంలో దేవుడు అంటాడు, అయ్యా మీరు వెళ్ళండి అంటే ఆయన అంటాడు, నీ సన్నిధి నాకు తోడు వస్తే కానీ నేను వెళ్ళనంటే. గొడవ అడిగాడు ఆయన, మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అంటాడు ఆయన. నా దూతం పంపిస్తాను పదని అంటాడు ఆయన. అంటే ఆయన అంటాడు దేవుడితో, నువ్వు వస్తానన్నావు, నువ్వు రాకుండా నేను వెళ్ళనే, నీ సన్నిధి నాకు తోడు రావాల్సిందే, ఎందుకంటే నువ్వు లేకుండా నేనేమీ చేయలేదు. నా నమ్మకము, నా విశ్వాసము, నా బలము, నా శక్తి అన్నీ నువ్వే. తన సొంత జ్ఞానం మీద, తన సొంత బలం మీద మోషే ఏ రోజు ఆధారపడలేదు. ఎవరు ఆధారపడ్డాడంటే సంపూర్ణంగా దేవుని నమ్మాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు. కాబట్టి 6 లక్షల కాలువలు పండి సుమారు 20 లక్షల మంది జనాంగాల్ని తీసుకెళ్ళమంటే ఆషామాషి పని. అందులో ఆయనకు వచ్చే లాభమేమో ఉందా? కొన్ని ఎంత చేస్తే కాణాల్లో ఆయన వెళ్ళాడంటే వెళ్ళాడా? కాణాల్లోకి కృష్ణ కూడా ఆయన రాలేదండి. కానీ ఆయన ఆశ ఏంటో తెలుసా? దేవుడిచ్చిన బాధ్యత నమ్మకంగా నేను చెయ్యాలి. అలా చేయడం కోసం మోషే ఎంచుకున్న మార్గం ఏంటి తెలుసా? ఆయన విశ్వాసం ఏమిటో తెలుసా? నాకు సమస్తముకి ఆధారం ఆయన యొక్క తోడు. నా ప్రభువు నాకు తోడుగా ఉంటేనే నేను ఈ కార్యాన్ని చేయగలిగిన నమ్మకం. రెండవదిగా దేవుడు మోషేకి చెప్పిన మాట, దేవుడు మోషే గురించి చెప్పిన మాట, ఒకటి అతడు నమ్మకస్తులుగా మార్చబడ్డాడు. రెండోది మోషేకి చెప్తున్న మాట చూడండి, సంఖ్యాకాండం 12 అధ్యాయం 13 వచనం. మోషే ఎలుగెత్తి దేవా మోషే ఎలుగెత్తి 3వ వచనం. 3వ వచనం. యెహోవా మాట వినెను.
మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎవరట? మిక్కిలి సాత్వికుడు. చూడండి, దేవుడికి స్టేట్మెంట్. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అంటే దేవుడి యందు నమ్మిక కలిగి జీవిస్తున్నవాడు. రెండోది ఆయన గురించి చెప్తున్న మాట తెలుసా? మోషే భూమి మీద ఉన్న అందరిలో కానీ ఎవరంట? ఇంతకీ సాత్వికుడు అంటే అర్థం ఏంటి అమ్మా? అమ్మా ఏం గలవాడు? మంచి మనసా అమ్మా? ఓర్ప అన్నారా? సాత్వికుడు అంటే ఏంటి చెప్పండమ్మా? యేసుప్రభుడి పేరు ఉంది కదా, యేసుప్రభు అంటే ఆయన దీనుడును సాత్వికుడే, దీన మనసు కలిగి గాడిదలోకి వచ్చాడు. ఆయన కూడా ఆయన సాత్వికుడే, ఆయన దేవుడు కుమారుడు పునరుద్ధరణ. అందుకే ఇక్కడ ఏమనంటే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు ఎవరంటే మోషే. సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే లాయల్టీ, అంటే ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడం, ఎదుటి వారి పట్ల దయని ప్రేమని చూపించే మన సాత్వికం. ఒక వ్యక్తి వచ్చి మనం మాట్లాడాడు అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? ఆ వ్యక్తి ఎక్కువ మాట్లాడాలనుకుంటాం. కానీ ఈ సాత్వికమైన మనసు కలవారు ఏం చేస్తారంటే ఆ మాటలు కూడా భరించి క్షమించే హృదయాన్ని కలిగి ఉండే వారే సాత్వికులుగా పిలువబడుతున్నారు. మోషే అట దేవుడు ఇందంతట్లో నమ్మకమైన వాడు. అంతేకాదండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు. ఎందుకు సాత్వికుడు పిలువబడ్డారు తెలుసా? చూడండి, మోషే తన ప్రయాణాన్ని నమ్మకంగా ప్రారంభించాడు. ఇప్పుడు బాధ్యత ఎవరి కోసం పెట్టండి? దేవుడు మోషే పెట్టండి. దేవుని వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి? వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళాలి. ప్రయాణం ప్రారంభమైంది. ప్రజలు ఎవరు? దేవుడి ప్రజలు. స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? వారికే వస్తుంది. అయితే దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? మోషేని ఎంచుకున్నాడు. నాయకుడిగా మోషేని పెట్టాడు. మోషే ఈ బాధ్యత నెరవేరుస్తూ దేవుడిచ్చిన బాధ్యత నమ్మకంగా చేశాడు. ఎంత నమ్మకంగా చేశాడంటే దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు అక్కడ వరకు తీసుకెళ్లాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు తప్పదు. ఈ కష్టాలు బాధలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బయట నుంచి ఎక్కువ రాలి. ఎక్కడి నుంచే? ఏ ప్రజలనైతే తను తీసుకెళ్తున్నాడో అదే ప్రజలు వచ్చి ఏం చేసేవారు తెలుసా? అక్కడ అంతా మనం చదువుకున్నాం, గొప్ప రక్షణ చూడాలని మాట్లాడదాం. 14 అధ్యాయం ఉంటా. ఆ తర్వాత మీరు నిర్మాణాన్ని చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మోషే మీద వారందరూ ఏం చేశారట? సనుక్కున్నారు. మోషే మీద ఏం చేస్తున్నట్టు? వాళ్ళు సనుక్కున్నారు. ఇంకో సందర్భం వస్తే మోషే మీద వాళ్ళందరూ విరోధంగా మాట్లాడారు. ఆఖరికి తన సొంత అన్న అంటే సహోదరైన మిరియాము, అహరోను కూడా ఏం చేశారు? మోషేకి విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఇజ్రాయెల్ ప్రజలైతే ఆయన మీద సనుక్కుంటూ వచ్చారు. ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే ఆయన రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో అనుకున్నాడు మోషే. చూడండి, నిర్గమకాండం 16 అధ్యాయం. నిర్గమకాండం 16 అధ్యాయం చూడండి, మాట్లాడాడైనా. నిర్గమకాండం చూడండి 16 అధ్యాయం. అమ్మా 16 అధ్యాయం చూడమ్మా. 2వ వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతా మోషే ఆర్మీని ఏం చేశారట? చదువుకున్నారట. నెక్స్ట్ 17వ వచనం చూడండి, 2వ వచనం. మోషేతో వాదించుచు. మోషేతో ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారట? వాదిస్తున్నారట. 4వ వచనం చూడండి. అప్పుడు మోషే యెహోవా మొరపెట్టుచు, ఈ ప్రజల్ని నేనేమి చేయను? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు నేను. ఇందాక మనం చదివిన సంఖ్యాకాండంలో అక్కడ ఎవరంటే అహరోను, మిరియాము ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారట? మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఒక మనిషి ఎంతగా ఉన్నాడంటే ఆ బాధ్యత నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అతను ఎదుర్కొంటున్న ప్రజలు ఎలా ఉన్నారంటే అతని మీద సనుగుతున్నారు, అతని మీద వాదిస్తున్నారు, అతని మీద తిరగబడుతున్నారు, అన్నీ చేస్తున్నా కదా. మోషే చేసే పని తెలుసా? అదే తప్పు చేసిన దేవుడి దగ్గరికి, అయ్యా వాళ్ళు నీ ప్రజలే కదయ్యా, నీవే వాళ్ళు తీసుకొచ్చావు కదా, దయచేసి వారిని క్షమించవయ్యా. కావాలంటే ఆ జీవగ్రంథంలో నా పేరు తీసేయి, కానీ వారిని మాత్రం తీసివేయి. ఈ మనసుని ఏమంటారంటే సాత్వికమైన మనసు అండి. మోషే సాత్వికుడు కాబట్టే వారు మరలా సనుక్కుంటున్నా, మరలా వాదిస్తున్నా, మరలా విరోధంగా మాట్లాడుతున్నా వారిని క్షమించగలుగుతున్నాడు. వారి కొరకు దేవుడికి ఏం చేయగలుగుతున్నాడైనా? విజ్ఞాపన చేయదు. అదే ఆ స్థానంలో బహుశా మనం కానీ ఉండుంటే, నేను కానీ మీరు కానీ ఉండుంటే, ఒకసారి చదువుకుంటే పర్లేదు, రెండోసారి సరిగ్గా
ఇలాంటి వాళ్ళతో నాకు పని ఏంటబ్బా, నాకు ఎందుకు ఇచ్చేవి కర్మ, నాకేంటి ఈ గోల, వచ్చేది లేదు పోయింది లేదు. నువ్వేమో నన్ను నా పిల్లలు జీవిస్తున్నావంటే లేదు. వీళ్ళందరిని అక్కడ తీసుకెళ్ళడానికి వీళ్ళతో తిట్లు గాయడం పెట్టి మళ్ళీ వీళ్ళతో సరుకోవడం ఏంటి, వీళ్ళు నాకు చెడ్డ మాట్లాడుతుంటే మళ్ళీ వీళ్ళని నడిపించడం ఏంటి. కానీ ఆ మాట ఈరోజు మోషే లేదండి. దేవుడే వారి మీద తన ఒక్కరు చూపించి వారు ఏదో చెయ్యాలని వస్తుంటే మోషే వెళ్ళి వారి ప్రజల పక్షాన దేవుడు కట్టుపట్టాడు వెళ్ళాయన. ఇప్పుడు వీళ్ళందరూ మోషేని పొగుడుతున్నారంటే చిన్న అవకాశం దొరికితే చాలు సడుక్కునేవారు. అతను కొట్టడానికి కూడా అన్నాడు ఆయన, రాళ్ళతో కూడా చంపేస్తారేమో అన్నాడు ఆయన. అంటే ఎంత భయపడ్డాడో చూడు ప్రభు, ఎంత భయపెట్టేవారు వాళ్ళు, మానసికంగా శారీరకంగా ఆయన ఎంత కొరక తీశారో. కానీ ఏ రోజు కూడా మోషే తన నమ్మకమైన బాధ్యతను విడిచి పెట్టలేదు. ఎందుకంటే ఆ బాధ్యత నమ్మకంగా సాగాలంటే వారు ఎన్ని అన్నా నేను పడాల్సిందే. కానీ నాకు కావాల్సింది తెలుసా, వారు క్షేమంగా గమ్యానికి చేర్చబడాలి. అందుకే దేవుడు అన్నాడు, భూమి అంతలో కూడా మోషే అంటే సాత్వికుడు ఎవరు లేరు. ఎందుకంటారా, ఆ ఇజ్రాయెల్ జనాంగానికి ఆ చేసిన పనులకి దేవుడికే విసుగు వచ్చేసిందండి. తెలుసలేదు, దేవుడికి వచ్చింది విసుగు. ఎందుకురా ఇలా తీసుకొచ్చాను అన్నంత విసుగు వచ్చింది దేవుడికి. కానీ మోషేకి రాలేదండి. మరలా దేవుడికి అడ్డుపడి అడిగేవాడయ్యా, వారు నీ ప్రజలే కదయ్యా, వారు నీ ప్రజలే కదా. ఒకవేళ వాళ్ళు ఇక్కడ చెప్పేస్తే ఐగుప్తులు ఏమనుకుంటా తెలుసా, ఇది ఆ దేవుడు గొప్పడు అన్నదో చూసారా, వెళ్ళి తీసుకుని చంపేశారట. నీకే బ్యాడ్ నేమ్, నీకే చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ దేవుడు అనేవాడు వెళ్ళి, అంటే ఎక్కడ దేవుడు వాళ్ళని నశింపు చేసేస్తాడని చెప్పేసి, అయ్యా వాళ్ళని చంపితే ఎలాగ పోతారు, కానీ వచ్చే చెడ్డ పేరు ఎవరికి వస్తుంటే నీకే వస్తుంది కదయ్యా అని దేవుని ఎలా బ్రతిమాలుకునేవాడు, ఎలా దేవుని కన్విన్స్ చేసేవాడు. కారణం ఏంటంటే మోషే అందరికన్నా సాత్వికమైన గలవాడు. ఈరోజు మన శత్రువులు సైతం ప్రేమించమని ఎవరన్నారండి, ఎవరు చెప్పారు, ప్రభువైనా యేసుక్రీస్తు. గొప్ప విశ్వాసంతో దేవుడికి ఇష్టమే ఉండిపోవాలంటే ఏవేవో చేయక్కర్లేదండి. ఒకవేళ మన దేవుడికి మనకు బాధ్యత అప్పగించారంటే ఆ బాధ్యత మన స్వశక్తిని బట్టి, మన శక్తిని బట్టి ఆ బాధ్యత తీసుకోకూడదు. ఎవరో తెలుసా, దేవా మనకి ఎంత జ్ఞానం ఉన్న ఒకటే మాట చెప్పాలి, దేవా నీ సహాయం నీతో లేకపోతే ఈ పని నేను చేయలేను, నీ తోడు నాకు కావాలి అని ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడడం మోషే నేర్పించే జీవితం నా ప్రియమైన పెట్టారు. ఈరోజు చాలామంది దేవుని పని చేస్తుంటారు కానీ దేవుడి మీద ఆధారపడకుండా చేస్తున్నారు. చాలామంది చేస్తున్నటువంటి పనులు చూస్తున్నారు. చాలామంది దేవుడు పని చేస్తామని పేరు చెప్తారు కానీ దేవుడి మీద ఆధారపడరు. వారి సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని తమ కలిగిన దాన్ని బట్టి వెళ్తుంటారు. జాగ్రత్త, కొంతకాలం వెళ్తారు, తర్వాత ఏమో తెలుస్తుంది, నిలబడదండి. కానీ దేవుడు తోడుగా ఉన్నప్పుడే ఎటువంటి కార్యాలను నేను ఏం చేస్తానంటేనా సమర్థవంతంగా చేయగలుగుతాడు. మోషే అంతమంది నడిపించగలడంటే మోషే యొక్క గొప్పతనం కాదు, మోషేకి తోడై ఉన్న దేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే మోషే ప్రతి సందర్భంలో దేవుని, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటాను, నాకు తోడుగా ఉండాల్సిందే, నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు లేకుండా నేను అడుగు వేయనన్నాడు ఆయన. ఈరోజు మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే అదే చెప్పాలి, దేవుడా నువ్వు లేకపోతే నేనేం కాదయ్యా, నువ్వు లేకుండా నేనేం కాదయ్యా, నా జీవితంలో ఏదైనా నీ తర్వాత, నువ్వు లేకుండా ఏది జరగలేదు, ఏది జరగలేదు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడి యొక్క కృపే. ఈరోజు మనం ఉద్యోగం ఉందంటే దేవుడిచ్చిందే. ఈరోజు మనం ఏదైనా సాధిస్తున్నామంటే దేవుడిచ్చిందే. ఇచ్చినంతకాలం దేవుడిని అడుగుతాం, ఇచ్చిన తర్వాత దేవుడిని పక్కన పెట్టి నా ఉద్యోగం అండి, నా ఇల్లు అండి, నా గృహం అండి, నాదండి అని ఇచ్చగా వెళ్ళిపోతున్నారు చాలామంది. కొంతమంది యవనస్తులకి ప్రార్థన చేయమంటారు, వస్తారు, అయ్యా ఉద్యోగం ప్రారంభం చేయండి. ఒక యవనస్తులకి ఏమి చేతలు ఎప్పుడు అబ్బాయి గురించి చాలాసార్లు వచ్చి కూడా నేను అన్నాడు ప్రార్థన చేయాలి ఏంటంటే టెక్టో 6 సార్లు నేను మంచి అదే మహమ్మద్ గజీ దండయాత్ర కొట్టి చేసి ఎప్పుడు 1 మార్కు 2 మార్కు 3 పోయేది. లాస్ట్ టైం అయినప్పుడు పోకపోతే ఏం చేయండి సార్, నాకు ఎలాగైనా రావాలని ప్రార్థన చేయాలంటే నేను ఎలాగైనా రావాలని చెప్పండి, నేనేమన్నాయా నీకేం పెట్టాను నాకు సార్, దేవా నీ చిత్తమైతే ఈ అబ్బాయికి సగం రాని రావలే. ఎంత మంచి ఆత్మీయుడు అంటే 24 గంటలు దేవుని ఆరాధన చేసుకోరాడు, ఏమి వదిలేశాడు, చచ్చిరాడు మనిషి అన్ని వదిలేశాడు ఆయన. ఏరా రాలేదంటే ఎన్నిసార్లు అన్నీ జరగట్లేదు, అవ్వట్లేదు. మరి కొంతమంది ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తే వాడు ఉద్యోగం వస్తే అప్పుడు ప్రతి ఆదివారం వచ్చి కూడా ఆ తర్వాత ఉద్యోగం కదండి, ఒకే ఒక రోజు సెలవు రోజు కదా రాలేకపోతున్నానండి.
వారమంతా ఉద్యోగం ఆదివారం ఒక్కరోజు నాకు ఖాళీ, ఆ రోజు పనులు చేసుకోవచ్చు, అందుకే రాలేకపోతున్నానండి. ఉద్యోగం వచ్చేదాకా దేవుడి మీద ఆధారపడతా. ఉద్యోగం అయితే నా ఉద్యోగం, నా డబ్బు, నా ధనము, నా ఆస్తి జాగ్రత్త. ఆయన సన్నిధి తోడు లేనిదే ఏది ముందుకే సాగదు. మోషే జ్ఞానం గలవాడు, ప్రావీణ్యం గలవాడు, గొప్పవాడే. కానీ మోషే ఎప్పుడు తన మీద తను ఆధారపడలేదు. ఎవరు ఆధారపడ్డాడైనా? నాకు నువ్వు రావాల్సిందన్నాడంతే. సగ దూరం ప్రయాణం అయిపోయి కూడా అయ్యా నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళను, నువ్వు వస్తే కానీ నీ సన్నిధి నాకు తోడు రాంటే నేను వెళ్ళను. నడిపించగల శక్తి ఉంది ఆయనకి, నడిపించడానికి ఆయన ఇష్టపడ్డ. ఎందుకంటే ఆయన లేని నా జీవితం ఎప్పుడు కూడా పరిమళం కాదు, సంపూర్ణమైనది కానే కాదు. రెండోది కానీ అంటాడు, మన దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే వచ్చేసి గొప్ప భక్తి ఒక్కలేదండి, సాత్వికులుగా. నిజంగా మళ్ళీ ద్వేషించిన వారిని, మళ్ళీ శ్రమ పెట్టే వారి నుంచి కూడా ప్రార్థన చేస్తే అంతకన్నా ఆశీర్వాదం ఇంకోటే లేదు. మోషే అందుకే దీవించబడ్డాడు. అందుకే మోషే హెచ్చించబడ్డాడు. ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడంటే దేవుడి గురించి మోషేను దేవుడు అంటాడు, మోషే నన్ను ఎరిగినట్లుగా ఇంకెవరూ నన్ను ఎరగలేదు, కాబట్టి నేను మోషే మనుషులతో మనుషులు మాట్లాడినట్టుగా స్నేహితుల వలె మాట్లాడుతున్నాడు. ఒకే ఒక్క వ్యక్తి దేవుడితో అతి సమీపంగా గడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బయట అంటే మోషే ఒక్కడే. ఆయన బహుగా ఎరిగినవాడు, ఆయనే అంత ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను అన్ని విషయాల్లో ఆధారపడేవాడు దేవుడి మీద. అంతేకాని సాత్వికుడిగా ఉన్నాడు ఆయన. దేవుడి మనసు ఎరిగిన సాత్వికంగా జీవించాడు ఆయన. ఇది దేవుడి ప్రజలు కదా. అరే మీరు నాశనాన్ని నేను కోరుకోదు, ఆశీర్వాదాన్ని నేను కోరుకోవాలి. వాడు తెలుసో తెలియదు తప్పు చేయొచ్చు, కానీ వాడు నా వాడే, నా సహోదరుడే కదా అని వారి కోసం ఏం చేయాలంటే మనము క్షమించేవాళ్ళు. అందుకే దేవుడు అంటాడు, మీరు అర్పణ అర్పించినప్పుడు ఏం చేయాలంటే ముందు మీ సహోదరునికి ఉన్న సమాధానపరుచుకొని రండి అంటున్నాడు. ఈరోజు మన హృదయంలో ద్వేషాలు, కర్మశాలు, అసూయలు, ఎవడైనా మాట అంటే పల్లం, ఎవరైనా ఏమంటే భరించలేం. వాడు అంతాన్ని కోరుకుంటుంటూ నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతాం? ఉండలేం. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే ఆ మోషే కలిగిన హృదయాన్ని మనం కూడా ఏమంటే కలిగి ఉండాలి. ఆయనే మనం లేపుతాడండి. మనల్ని నిందించే వారిని మనమేం చేయక్కర్లే, మనల్ని నిందించేవారు మనం ఏం చేయక్కర్లే. దేవారు తెలియజేశారేమో నాయన వదిలే అని క్షమించి విడిచిపెట్టేస్తే చాలండి. మన పక్షాలు వ్యాజ్యమాడేవారు దేవుడు. మిరియాము ఆహారాలు అందరూ ఈ మోషే మీద ఏం చేయాలంటే విరోధంగా మాట్లాడారు. మోషే ఏం చేయలే. కానీ ఆ మాటలు ఎవరున్నారట? ఇలా చదివితే అక్కడ ఉంటుంది, అక్కడ ఆ మాటలు యెహోవా విని అన్నాడట, మీ ఇద్దరు రెండు లోపలన్నారట. ఎక్కడికి పంపించారు? ప్రతిష్ఠూడలో అక్కడ. మోషే కంప్లైంట్ ఇవ్వలే, చూడయ్యా మా అన్నదమ్ములు ఎలా అంటున్నారు, చూడయ్యా లేదు చేయమని నేను అడగలే పాపం. కానీ ఈయనకి విరోధంగా మాట్లాడితే ఈ సాత్విక మనసు ఈయన విడిచిపెట్టాడు, కానీ ఎవరు విడిచిపెట్టలేదు? దేవుడు విడిచిపెట్టలే. రెండులోనే అంతే పిలిచి పట్టుకుని వదిలేసాడంతే. మీరు మోషే దగ్గర మాట్లాడేది గొప్పవారా మీరు మొదలెట్టాడు. ఏం చేయడానికి ఏమొచ్చిందానికి? హిమము కంటే తెల్లనైనా మళ్ళీ అది పోవడం కోసం మళ్ళీ ఎవరు ప్రార్థన చేసి వెళ్ళి మళ్ళీ మోషేలు అయ్యా చేయించేయంటే మళ్ళీ అప్పుడు బాగుపడ్డారు. అంటే ఈరోజు కార్యం చేయాల్సింది మనం కాదు, మన పక్షాన్ని ఎవరు చేయాలి? మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇతరుల క్షేమాన్ని కోరుకోవడమే, ఇతరుల మంచి కోరుకోవడమే, ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోవడమే. ఆ పనే మోషేని చేశారు. కాబట్టి మోషేని ఈనాటికి కూడా ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా తర్వాత అంత విలువ ఎవరికి ఇస్తారంటే వాళ్ళు యేసుప్రభు ముందెట్టుకుని కూడా ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే 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 ఎప్పటికీ మోషే అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ వ్యక్తి వారి కోసము అంతగా బ్రతికాడండి. ఒక పక్క దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు, ఇంకొక సాత్వికుడిగా వారు అంటున్నవన్నీ భరిస్తూ మళ్ళా వారిని కోసం వెళ్ళి అక్కడంటే దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడు. అందుకే మోషే అంటే దేవుడికి ఇష్టడుగా మార్చబడ్డాడు. ఆ ప్రియమైన దేవుడు రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నమాట. మనం పరిపూర్ణంగా దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడే వారిగా ఉన్నామా? లేదా మన జ్ఞానాన్ని, మన శక్తిని, మన బలాన్ని చూసుకొని అవసరం వచ్చినప్పుడు కాదండి దేవుడు. అన్ని వేళల్లో మనం ఎవరు ఆధారపడాలంటే ఆయన మీద ఆధారపడాలండి. ఈరోజు నాకు సరిపోయే శక్తి ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా అని నాకు ఇంకా దేవుడు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని నచ్చిన ఆలోచన చేసేసుకొని అనారోగ్యం పాడేటప్పుడు వచ్చేవుతుంది, దేవా నన్ను బాగు చేయవా కాదు. మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి.
ఏ విషయమైన ఒకటి అయ్యా ఇది నా శక్తి కాదు, ఇది నా వల్ల జరిగినది కాదు, ఇది ఎవరి వల్ల జరిగింది? నీ వల్లనే జరగాలి, నువ్వే చేయాలి. నువ్వు చేయకపోతే నా జీవితంలో ఏమీ జరగదని ఆయన మీద నమ్మకంతో ఆధారపడమే మోషేలో ఉన్న గొప్ప విషయం. సాత్వికమైన హృదయం. దేవుని కొరకు మనం జీవించాలంటే దేవుని ప్రేమ మనం ఏం చేయాలంటే లోకంలోని చూపిస్తే ఇతరులు ఏం చేస్తారంటే పరిమళ వాసనగా మారుతుంది. ఎలా పరిమళ వాసన మారుతుందంటే ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించాలంటే తిట్టినోడు తిట్టమని, కొట్టినోడు కొట్టమని, దేశించోడు దేశిస్తే ప్రేమ రాదు, పరిమళత్వం రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? సాత్వికులుగా వారి విషయంలో మనం ఏం చేయాలంటే క్షమించి వారి మంచి కోరుకునే విధంగా వారి నిమిత్తం ప్రార్థించే హృదయాలు మనకు కావాలి. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు మాదిరికరంగా ఈ మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించు. క్షమించు. ఎన్ని చేశారు ఆయన్ని, ఎన్ని అన్నారు ఆయన్ని, కానీ ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడైనప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడంటే సాత్వికుడై ఉన్నాడు. అదే మనసు ఇక్కడ ఎవరు అంటే పాత నిబంధనలో మోషేని దేవుడు చూపిస్తున్నాడు. క్షమించే మనస్తత్వం, దగ్గర చేసుకునే మనస్తత్వం, ఆదరించే మనసు, వారి పక్షాన్ని విజ్ఞాపన చేసే మనసు, ఈ సాత్వికమైన హృదయం, ఈ నమ్మకమైన జీవితమే మోషేని ఏం చేసిందంటే దేవుడికి ఇష్టలుగా చేసింది. రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా దేవుడికి ఇష్టలుగా మార్చబడడానికి మరి నమ్మకమైన వారుగా ఉన్నామా? నమ్మకమైన వారుగా ఉండడం అంటే ఆయన మీద ఆధారపడి ఆయనే సమస్తమని నమ్మి ఆయన ద్వారా జీవించేవారుగా ఉన్నామా? రెండవది, మోషే వల్లి సాత్వికమైన హృదయం కలవారు కదా. దేవుని ప్రేమని, క్రీస్తు ప్రేమని లోకానికి పరిమళ తైలంగా చూపించే ఆ ప్రేమను చూపించాలంటే క్షమించే మనసు కావాలి. వారి నిమిత్తం ప్రార్థించే హృదయం మనకి కావాలి. ఎందుకంటే మన పక్షాన్ని వ్యాజ్యం ఆడేవాడు మనము కాదు, కానీ మన తండ్రి అయినా దేవుడు కూడా. అట్టి హృదయం దేవుడు మనకు దయచేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకాలిక పొందని పొందాలి. స్తోత్రాలు. ఎంతో మాతో మాట్లాడాలి. స్తోత్రాలయ్యా. ఇగో మోషే యొక్క నమ్మకమైన జీవితాన్ని, మోషే యొక్క సాత్విక హృదయాన్నైనా నీకు ఇష్టముగా ఉండాలి. నిజమైతే నేను మోషేనైనా ఈ భూమి మీద ఉన్న వారందరూ సాత్వికులు ఉన్నాడయ్యా. అయ్యా మోషే ఇల్లంతగా నమ్మకమైన వాడు ఉన్నాడయ్యా. నిజమైతే నేను మోషే తన మీద తన ఆధారపడిన ప్రభు నీ మీద మాత్రమే ఆధారపడ్డాడు. పరిపూర్ణంగా నీ శక్తి మీద ఆధారపడి అయ్యా నీవు నాకు తోడై ఉండాలి, నువ్వు తోడుగా లేకపోతే నేను నడవలేను అన్నాడయ్యా. నిజమైతే ఈరోజు అనేక సార్లు నాయన నీ సహవాసాన్ని, నీ యొక్క శక్తిని విడిచిపెట్టిన ఆయన మా సొంత జ్ఞానంతో బలంతో బ్రతికేస్తున్నాం తండ్రి. కానీ నీ లేని జీవితం ఎప్పుడూ మాకు నీకు ఇష్టంగా ఉంటుంది నా ప్రభు. అయ్యా నీ వలె సాత్వికమైన హృదయం గలవాడుగా, మోషే వంటి సాత్విక హృదయం గలవాడు, యేసుక్రీస్తు వంటి మనసును మీరును కలిగి ఉండడం నేను సెలవించినట్టు నేను కూడా సాత్వికమైన హృదయం కలగడం సహాయం దయచేయాలి. అట్టి జీవితాన్ని బట్టి మేమందరం నాయన నీకు ఇష్టలుగా మార్చబడ్డానికి సహాయం దయచేయండి. అటువంటి విశ్వాస ప్రామాణికత కలిగిన జీవితాన్ని నడిపించడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడినందుకు నీ ఒక్కరికే, కేవలం నీ ఒక్కరికే సమస్తమైన మహిమగంత ప్రభావం ఆరోపించుకుంటూ మా రక్షణ ప్రభువు యేసుక్రీస్తు దేవుని చిన్న ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.